హాయ్ అండి. నేను సందీప్. వెల్కమ్ టు బీఆర్‌కే. ఇవాళ మనము పర్సనల్ లోన్ ఎలా తీసుకుంటాము, ఏమేం గావాలి, డాక్యుమెంటేషన్ గానీ, ఎంత సాలరీ ఉంటే లోన్ అప్లికబుల్ అవుతది అనేది ఇవాళ మనము తెలుసుకుందాము. మనతో పాటు హరిణి మేడం ఉన్నారు. హాయ్ మేడం. హాయ్ అండి. ఇప్పుడు మేజర్‌గా ఇష్యూస్ వచ్చేటివి పర్సనల్ లోన్స్‌లో మనకి ఎంత సాలరీ నుంచి లోన్స్ ఇస్తారు అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ అందరికి. సో, మీరు కొద్దిగా డిస్క్రైబ్ చేయండి దాని గురించి. సాలరీ అనేది 15,000 నుంచి స్టార్టింగ్ అండి. 15,000 ఉన్న సాలరీ వాళ్ళకి కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాము. లైక్ 1,00,000 నుంచి 1,50,000 వరకి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారనమాట. లోన్ ఓకే. తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఓకే. బేస్డ్ ఆన్ ఏం క్రైటీరియా చూస్తారు? ఏముండాలి కస్టమర్‌కి? మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయి? డాక్యుమెంటేషన్ అంటే బేసిక్ డాక్యుమెంటేషన్ అండి. లైక్ పాన్, ఆధార్, 3 మంత్స్ ప్లే స్లిప్స్, 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఆఫీస్ ఐడీ కార్డ్, కస్టమర్ ఫోటో కావాల్సి ఉంటుంది. లైక్ ఓకే. లాగిన్ ప్రాసెస్ మూవ్ కావడానికి కస్టమర్ వెరిఫికేషన్ కాల్ జరుగుతుంది. వెరిఫికేషన్ ఓకే. కాల్లో కస్టమర్ ఉండే అడ్రస్, మెయిల్ ఐడి అండ్ ఇవన్నీ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. లాగిన్ టైంలోనే మనకి కొన్ని ఇన్స్టంట్ అప్రూవల్స్ ఉన్న బ్యాంక్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట, టైఅప్ అయ్యి. ఓకే. లైక్ ఇంక్రేడ్, ఫినబుల్, ఫైబ్, బ్యాంకులు. ప్రిఫర్ హ్మ్. అలాగనమాట. ఓకే. సో వాటిలల్లో మనం ఇన్స్టాంట్గా మనకి లోన్ ఎలిజిబుల్ ఉన్నామా లేదా అనేది మనకి ఇన్స్టాంట్గా తెలిసిపోతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఓవరాల్‌గా ఎన్ని బ్యాంక్స్‌తో టై అప్ అయి ఉన్నారు? ఓవరాల్గా అన్ని బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కలిపి 25 to 28 బ్యాంక్స్ వరకు మనం టైఅప్ అయి ఉన్నాము. ఓకే. ఇప్పుడు మేజర్‌గా మీరు చెప్పినట్టు పాన్, ఆధార్ ఇవి ఉన్నారు. ఇప్పుడు సిబిల్ క్రైటీరియా అనేది ఎలా చెక్ చేస్తారు మీరు? సిబిల్ క్రైటీరియా అనేది కస్టమర్ ఇదివరకు లోన్ తీసుకొని ఉండొచ్చు, తీసుకోకపోకుండా ఉండొచ్చు. తీసుకున్న వాళ్ళది సిబిల్ రన్ అవుతూ ఉంటుంది. అది సిబిల్ కస్టమర్ లోన్ తీసుకున్న ఒక 6 మంత్స్ ఈఎంఐస్ పే చేసిన తర్వాత సిబిల్ జనరేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆఫ్టర్ 6 మంత్స్ కస్టమర్కి సిబిల్ కరెక్ట్గా పేమెంట్స్ కానీ చేసుకుంటూ ఉంటే 700+ సిబిల్ ఉంటుంది. పర్సనల్ లోన్కి మనం మినిమం 650 అబోవ్ సిబిల్ చూస్తారనమాట. 650 కన్నా బిలో ఉన్నదనుకోండి సిబిల్, ఇన్ టైంలో పేమెంట్ జరగకపోవడం లాంటివి, అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే మనకు పర్సనల్ లోన్ రావడం చాలా కష్టం అనమాట. ఓకే. ఇప్పుడు సిబిల్ అంటే ఇప్పుడు నేను ఇప్పటివరకు ఇప్పుడు మేజర్‌గా కన్సర్న్ వచ్చేది ఎవరికైనా నేను ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్స్ తీసుకోలేదు. నేను ఇప్పటివరకు లోనే తీసుకోలేదు. అలాంటి వారికి మీరు లోన్ చేస్తారా? చేస్తాం. అలాంటి వాళ్ళ సిబిల్ స్కోర్ ఎలా ఉంటుందంటే 0, -1 కిందికి వస్తుందన్నమాట సిబిల్. సో ఆ సాలరీ ఆ సిబిల్ వాళ్ళకు కూడా మనం చేస్తాము. కాకపోతే లోన్ అమౌంట్ అనేది కొంచెం ఎలిజిబుల్ కన్నా కొంచెం తగ్గించిస్తారనమాట. బేసిక్ లోన్ అమౌంట్ ఇస్తారు. 1 to 5 lakhs కానీ, 1 to 3 lakhs కానీ. ఇప్పుడు బ్యాంక్స్లో అనుకుంటే మీకు ఒక 50,000 అబోవ్ సాలరీ ఉన్న వాళ్ళకి నియర్లీ 7 lakhs వరకే ఎలిజిబుల్ ఉంటారు. అదే ఎన్బిఎఫ్సిస్ అనుకోండి, మీకు 1 to 3 lakhs, 1 to 5 lakhs వరకే లోన్ ప్రొవైడ్ చేస్తారు. సిబిల్ -1, 0 వాళ్ళకు కూడా. ఓకే. ఇప్పుడు ఎంత లోన్ అమౌంట్ నుంచి ఎంత లోన్ అమౌంట్ వరకు మీరు ఇవ్వగలుగుతారు? మన దగ్గర వచ్చేసి 1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు లోన్ ప్రొవైడ్ చేయగలుగుతాం, పర్సనల్ లోన్. ఓకే. ఇప్పుడు ఇంకొక మేజర్ క్వెషన్ ఏంటంటే అందరి దగ్గర ఇప్పుడు కొన్ని కంపెనీస్, అన్ని కంపెనీస్ కాదు, కొన్ని కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్‌కి ఇన్ క్యాష్ రూపంలో సాలరీస్ అనేది క్రెడిట్ చేస్తారు. ఓకే. సో, వాళ్ళకి మనం ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము? అసలు చేస్తామా? లేదా చేయలేమా? క్యాష్ సాలరీస్ అనేది కన్సిడరేషన్ కింద రాదు. అంటే వాళ్ళకి వస్తుందని క్యాష్ రూపంలో సాలరీ వస్తుందనేది మనకి క్లారిఫికేషన్ ఉండదన్నమాట. ఓకే. వాళ్ళకి వస్తుందా రాదా అనేది క్లారిఫికేషన్ మనకు ఉండదు బై హ్యాండ్ వస్తే. ఓకే. సో అందుకనే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది సాలరీ క్రెడిట్ స్టేట్మెంట్స్ ప్రకారంగా మనం చూసుకుంటాము. ఓకే. మీకు కొన్ని ఏదైతే ఆహా! కంపెనీలో అమౌంట్ ఇస్తారో అది బ్యాంకింగ్‌లోనే మీకు క్రెడిట్ అయ్యి ఉంటేనే అంతే. మీరు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకే. మనం ఇంకొక 2 to 3 బ్యాంక్స్ కనుక చూసుకుంటే ఓన్లీ బ్యాంకింగ్ పైన కూడా చేసే బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో వాటికి మనకు 1 to 5 lakhs లోపు మనము అకార్డింగ్ టు ఏబీబీ ఇస్తాం. ఓకే. యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ ప్రకారంగా మనం లోన్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకే. సో అది సిస్టమ్ అప్రూవల్ బేస్డ్ లాగిన్ అయ్యి ఉంటుంది.
ఓకే. కస్టమర్ లాగిన్ చేస్తే గానీ మనకు లోన్ అమౌంట్ ఎంత వస్తదనేది మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. ఓకే. ఇప్పుడు ఈ బ్యాంకింగ్ అని చెప్పారు కదా! ఇక్కడ ఏమేం డాక్యుమెంట్స్ మీకు కావాల్సొస్తది? బేసిక్ డాక్యుమెంట్స్ లైక్ 3 మంత్స్ బ్యాంకింగ్, పాన్, ఆధార్. ఓకే. ఈ దట్స్ ఇట్. 4 డాక్యుమెంట్స్ ఉన్నా సరిపోద్ది. సరిపోతుంది. ఓకే. ఎంత వరకు ఇస్తారు లోన్ అమౌంట్స్ దానికి? 1-5 లాక్స్ వరకి ఉంటుంది. 1-5 లాక్స్ వరకు 1-5 ప్రొవైడ్ లాక్స్‌లో కస్టమర్ ఎంతైతే ఎలిజిబుల్ ఉన్నారో యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకొని మనకు సిస్టమ్ అప్రూవల్ ఇస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ మేజర్‌గా వచ్చేది నెగెటివ్ ప్రొఫైల్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా మీ దగ్గర? ఉంటాయండి. ఓకే. అవి కొద్దిగా డిస్కస్ చేయండి. 2-3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. మనం ఓకే. లోన్స్ ఎవరికైతే ఇవ్వమో హుహు. లైక్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అడ్వకేట్స్‌కి, లాయర్స్‌కి, జడ్జ్‌కి వీళ్ళకి మనం లోన్ ప్రొవైడ్ చేయము. ఓకే. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి కూడా లోన్ ప్రొవైడ్ చేయమన్నమాట. ఓకే. జర్నలిస్ట్ ఆల్సో. మీడియా మిత్రులకు కూడా ఇవ్వాలి కదా! మీడియా పర్సన్స్ కూడా రాదండి లోన్. ఓకే. ఓకే. ఇంకొక మేజర్ క్వెషన్ అండి. ఇప్పుడు చెప్పండి. నా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్‌కి ఆహ్, బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాడు, యాప్ లోన్స్ తీసుకున్నాడు, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ కార్ లోన్ ఉంది. ఈ కార్ లోను, ఈ యాప్ లోన్స్ అన్నీ కలిపి మనం ఒక దగ్గర ఒకటే ఈఎంఐ అనే పాసిబిలిటీ ఏమన్నా చేయొచ్చా? మీరు అడిగిన దానికి ఖచ్చితంగా లైక్ అన్ని లోన్స్ కలిపి ఒకటే ఈఎంఐకి కన్వర్ట్ చేసుకోవచ్చండి. లైక్ దానికి లైక్ కొన్ని బేసెస్ చూస్తారనమాట. ఇప్పుడు ప్రీవియస్‌గా తీసుకున్న బ్యాంక్‌కి, ప్రెజెంట్ తీసుకున్న బ్యాంక్‌కి లైక్ కొన్ని చెక్ చేసుకుంటారనమాట పాలసీ ప్రకారంగా. అక్కడ కంపెనీ ఏ కేటగిరీలో ఉంది, ప్రెజెంట్ ఇప్పుడు మనం ఇప్పిస్తున్న బ్యాంక్‌లో ఏ కేటగిరీ ఉందనేది చెక్ చేసుకుంటారు. ఆ పాలసీ ప్రకారం లైక్ ఫిట్ చేసుకొని ప్రాసెస్ చేస్తారండి. మనం యాప్ లోన్స్ గానీ, క్రెడిట్ కార్డ్స్ గానీ అండ్ పర్సనల్ లోన్స్ గానీ ఒకే ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ మనకుంది. ఇంకా మేజర్‌గా ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇంకా కస్టమర్‌కి మీరివ్వచ్చు? ఇప్పుడు మనము ప్రీవియస్‌గా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కోసం మాట్లాడుకున్నాం గదా! సో, దాంట్లోని లైక్ కస్టమర్‌కి ఓన్లీ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కాకుండా ఇన్ హ్యాండ్ ఇంకా కొంచెం ఎక్సెస్ అమౌంట్ కావాలి అని అనుకున్నారనుకోండి, వాటికి కూడా మనం ఛాన్సెస్ ఉంది అనమాట. అది ఎలా అనంటే లైక్ ఇప్పుడు టెన్యూర్ పీరియడ్ మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. లైక్ ఎలా అంటే కొన్ని బ్యాంక్స్ వచ్చేసి మనకి 6-7 ఇయర్స్ వరకి టెన్యూర్ ఇస్తుందనమాట. లైక్ ఏవైతే మనకి లైక్ టెన్యూర్ అంటే? టెన్యూర్ ఇన్ ది సెన్స్ ఈఎంఐ పీరియడ్ అండి. ఓకే. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల 5 వరకు సంవత్సరాల నుంచి 6 కట్టుకోవడానికి సంవత్సరాల వరకి పే పే చేసుకోవచ్చు. చేసుకునే ఆప్షన్ ఉంది మన దగ్గర. ఆప్షన్ ఉంది. ఓకే. సో, అట్లాంటి వాళ్ళకేంటంటే మనకి కొంచెం లోన్ పొడిగించి ఇవ్వడానికి అవకాశం ఉంటదనమాట. ఓకే. మనం కొంచెం లోన్ ఈఎంఐ పీరియడ్ గనుక పెంచుకుంటే.